ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే సండే స్పెషల్ ఏంటంటే మా రైతు బజార్ సంచి చూపించడమే సండే స్పెషల్ అనమాట. ఏంటో అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుండి రైతు బజార్ తీసుకొచ్చిన కూరగాయలు చూపించడం. ఏ రోజు కన్నా ఇది క్లిక్ అయ్యి నాకైతే సూపర్ డూపర్గా వ్యూస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. జరగదమ్మా ఇది అనుకుంటున్నారా? జరుగుతుంది తప్పకుండా. ఈరోజు సండే కాబట్టి మా బాబాయ్ అయితే రైతు బజార్కి వెళ్ళి వస్తారు, కూరగాయలు తీసుకొస్తారు. యథావిధిగా నేను చెప్పినవి కాకుండా తనకి నచ్చినవి అయితే తీసుకొస్తారు. ఈరోజు సండే కాబట్టి మా పిల్లల కోసం స్పెషల్గా ఏం చేస్తున్నానంటే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ టైము. అలాగే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను. ముందుగా అయితే వాళ్ళ కోసం టిఫిన్ వేస్తున్నాను. ఏం టిఫిన్ వేసానంటే ఈరోజు పెసరట్లు వేసాను. పిల్లలకి మా ఆయనగారికి టిఫిన్ అయితే వేసాను, కానీ నేను అయితే ఇంకా టిఫిన్ చేయలేదు. ఈలోగా మళ్ళీ వంటలోకి అయితే వస్తాను. పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలంటే అందరికీ తెలిసిందే, కానీ నేనైతే ఎలా చేశాను చెప్పేస్తాను అనమాట. పన్నీర్ ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసేసిన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాలా వేసాను. కలిపేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఈలోగా ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. స్పూన్లు అంటే స్పూన్ కాదులేండి, జార్లు ఉంటాయి కదా ఆయిల్ వేసుకునే కప్పులు లాంటి స్టీల్, అటువంటి దాంతో 2 స్పూన్లు అయితే వేసాను అనమాట. ఒక ఉల్లిపాయ, టమాటా, అలాగే 2 పచ్చిమిరపకాయలు, పలావ్ సామాన్లు అయితే ముందుగా వేసాను. అవి వేగిపోయిన తర్వాత ముందుగా పన్నీరు మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కలిపేసి, అవి అయితే వేసాను అనమాట. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాలు అలా కలిపేసి మూత అయితే పెట్టేసాను. ఎందుకంటే మనం ఎక్కువ కలిపితే అవి మళ్ళీ ముక్కల కింద ఇడిపోతాయని చెప్పేసి జస్ట్ అలా కలిపాను అంతే. మూత పెట్టేశాను 2 నిమిషాల్లో కొంచెం మగ్గిపోయిన తర్వాత నేనైతే ఈరోజు యథావిధిగా 3 గ్లాసుల బియ్యం తీసుకొని ముందుగానే నానబెట్టేశాను. 3 గ్లాసులకి నేనైతే వాటర్ ఎంత వేస్తున్నానంటే ఈరోజు 2 నిమిషాలు ముందు నానబెట్టేశాను కాబట్టి 3 గ్లాసుల బియ్యానికి నేను 5 గ్లాసులు వాటర్ వేసాను. ఎందుకంటే మా వాళ్ళకి గట్టిగా ఉన్న తినలేకపోతున్నారు పిల్లలు, అందుకే కొంచెం జ్యూసీగా, మరీ అంత పొడి వారిగినట్టు కాకుండా కొంచెం జారుగానే ఉందన్నమాట ఈరోజైతే బిర్యానీ. అలాగే పిల్లలు ఇష్టంగా తింటున్నారని మరీ పొడిగా కాకుండా కొంచెం తడిగా ఉన్నట్టే దించేసాను. మొత్తానికి ఈరోజైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఓ పక్క నుండి చికెన్ కూడా వండేసానులేండి, ఎందుకంటే ఈరోజు చిన్న స్పెషల్ ఉందన్నమాట. బిర్యానీ అయిపోయింది, అలాగే పక్కన చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకేంటి, ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా ఆయనగారు కూడా పని నుండి వచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి మా ఆయనగారి దగ్గర దీవెనలు అయితే తీసేసుకున్నాను. ఎందుకు దీవెనలు తీసుకున్నానని అంటారా? ఈరోజు అయితే నా పుట్టినరోజు అండి. ఏదో మాకున్నంతలో అలా చేసుకున్నాం. ఎందుకంటే మేము కేకులు అవి కట్ చేయం, ఏదో సింపుల్గా మా పిల్లలకి ఇష్టమైంది వండి పెట్టి వాళ్ళ కడుపు నిండా తింటే అదే నా పుట్టినరోజు. అలా ఫీల్ అవుతాను అనమాట. మా నాన్నగారు చిన్నప్పటి నుండి నాకు ఉన్నంతలో అలా పుట్టినరోజులు చేశారు. ఎందుకంటే మా పెద్దక్కకి మా చిన్నక్కకి కనీసం వాళ్ళు ఎప్పుడు ఏ తారీఖులో ఏ నెలలో పుట్టారో కూడా తెలియదు అనమాట. నాకొక్కదానికే అంటే నేను పుట్టిన తారీఖే గుర్తుంది, వాళ్ళు పుట్టిన తారీఖులు గుర్తులేవు అనమాట. అందుకే వాళ్ళు అయితే చేసుకోరు, నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. అది కూడా నాకు మా చిన్నాన్న చెప్పడం వల్ల, లేదంటే నాకు అది కూడా గుర్తుండదు అనమాట. అదే నాకు కూడా తెలియదు, అలాగే నాకు కూడా తెలియదు, వాళ్ళకి కూడా చేసుకోరు. కానీ ఇప్పుడు కూడా మా పెద్దకు ఫోన్ చేసి చెప్పింది హ్యాపీ బర్త్డే. మా చిన్నకి చెప్పలేదు, మా చిన్నకి గుర్తులేదు అనుకుంటా. అయినా పెళ్ళయ్యాక ఎవరి పిల్లలు ఎవరి సంసారం వాళ్ళదేనండి. అక్క ఎలా ఉంది, చెల్లి ఎలా ఉంది, అవన్నీ ఇంకా గుర్తుండవు. సర్లేండి, అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజైతే సింపుల్గా ఈరోజైతే నా పుట్టినరోజు ఇలా అయితే జరిపించుకున్నాను అనమాట. మా పిల్లలకి మా ఆయనగారికి కడుపు నిండా అన్నం పెట్టాను, నేను కూడా కడుపు నిండా అన్నం తిన్నాను. మా ఆయనగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. మా ఆయనగారు ఏదో చిన్న చీర కొనిపెట్టారు, చిన్నదంటే చిన్నది కాదులేండి, చిన్న బడ్జెట్లో చీర కొనిపెట్టారు. ఇలా అయితే చిన్న బడ్జెట్లో కొన్న చీర మాత్రం డూపర్గా ఉందన్నమాట. బాబా థ్యాంక్ యూ బాబా చీర కొన్నందుకు. అంతేనండి ఈరోజు సండే స్పెషల్. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.